కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం ఎన్నో రోజులుగా ఈ సాధన చేస్తూ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య నేర్చుకుంటూ, అంటే ఆత్మ గురించి అధ్యయనం చేసేది ఆత్మవిద్య, మరి పరమాత్మ గురించి తెలుసుకునే ఈ పరావిద్యని బ్రహ్మ విద్య అంటారు. మరి ఈ విద్య నేర్చుకుంటున్నప్పుడు మనము ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఈ విద్య మనకి బాగా అభ్యాసం అవుతుందో అన్న విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. మరి దీనికి ఉండవలసింది, శిష్యుడు ఎలా ఉంటే ఈ విద్యను నేర్చుకుంటాడు అన్నది మనము ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పరావిద్య అన్నది చాలా మహత్యం కలది. ఎందుకంటే పరమాత్మ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు పరమాత్మ మన పక్కన ఉన్నాడా, చూస్తున్నాడా అని చాలామందికి, మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి, మరి ఇంకా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. ఆ సృష్టి అంతా పరమాత్మే ఉన్నాడు అని తెలిసిన మనకి, మరి పరమాత్మ ఉన్నాడు అంటే మనము చేసే ప్రవర్తన, మాట కానీ ప్రవర్తన కానీ, ఈ విద్య నేర్చుకుంటున్నప్పుడు మనకున్న వినయం కానీ భక్తి కానీ ఎట్లా ఉందో మరి ఆయన తెలుసుకోలేడా? ఖచ్చితంగా తెలుసుకోగలరు. మరి మనం ఎలా ఉంటే ఈ విద్య వస్తుంది, మనం వంటబడుతుంది, మన నోటంట పలకబడుతుందో మనం తెలుసుకోవాలి. అంటే ప్రాపంచిక విద్యలు అందరూ చెప్పగలరు, కానీ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య కొద్ది మంది సత్పురుషులు మాత్రమే చెప్పగలరు. అందుకే ఈ ఆత్మవిద్య, బ్రహ్మ విద్య నేర్పిన గురువుల్ని సద్గురువులు అని మనము చెప్పుకుంటాము. సత్యం చెప్పాలి అంటే అది చాలా మన మీద ఒక ప్రభావమే చూపుతుంది అని ప్రతి వాళ్ళం గ్రహించగలగాలి. ఎందుకంటే సత్యంలో జీవించే వాళ్ళకి, సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి మాత్రమే సత్యం అవగతమవుతుంది. ఆ సద్గురువులు అందరికీ నేర్పుతారు, కానీ కొంతమందే దీన్ని అవగాహన చేసుకుని ఆచరించగలుగుతారు. అందుకే ఈ చెప్పే గురువుల మీద శిష్యుడికి భక్తి ఉండాలి. ఏంటి అంటే ఆయన సత్యం చెప్పడానికే వచ్చాడు అని ఆ భక్తి ఉన్నప్పుడే ఆధ్యాత్మికత వంటపడుతుంది. ఇప్పుడు ఎందుకు భక్తి ఉండాలి అంటే, గురువులు ఎప్పుడూ కూడా ఆత్మ గురించి మాట్లాడితే, ఆత్మే దైవం కాబట్టి దైవం గురించి నాకు చెప్పడానికి వచ్చాడు గురువు, అది భగవంతుడే నా దగ్గరికి పంపించాడు, భగవంతుడికి దూతగా భూమి మీదకు వచ్చి ఆ భగవంతుడు గురించి చెప్తున్నాడు అని నీకు భక్తి ఉండాలి గురువు మీద. ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞతాభావంతో ఉంటాం. ఎందుకు వాడు నా జీవితంలో నాకు హెల్ప్ చేశాడు అని ఒక కృతజ్ఞతాభావంతో ఉంటాం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. మరి భగవంతుడి గురించి చెప్పడానికి వచ్చిన ఆ గురువు మీద నీకు ఎంతో శ్రద్ధ ఉంటే కానీ ఈ ఆధ్యాత్మికత నీకు వంట పట్టదు. ముందు గురువు మీద భక్తి, నీకు భగవంతుడి మీద భక్తి మారడానికి కారణమవుతుంది. మరి ఎంతో చెప్తారు గురువులు ఆత్మే దైవం అని. ఎందుకు ఈ మొక్క చెప్పారు అంటే, లోతుల్లో ఆలోచిస్తే భగవంతుడు ఎక్కడో దేవాలయాల్లో కానీ, పూజా మందిరాల్లో కానీ ఉన్నారు అనే అపోహ నుంచి మనని బయట పడేయడానికే భగవంతుడు గురు రూపంలో వచ్చి మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. కాబట్టి ఆ గురువు భగవంతుడు
గురు రూపంలో వచ్చాడు అని ఆ గురువు మీద నీకు అచంచలమైన భక్తి ఉన్నప్పుడు ఆ మాటలు విశ్వసించవచ్చు, విశ్వసిస్తావు అంటే నమ్ముతావు. లేకపోతే నమ్మబుద్ధి కాదు. అందుకే గురువు మీద నీకు భక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతలో ఎదగగలవు. ఆధ్యాత్మికత నీకు వంటబడుతుంది. ఆధ్యాత్మికత లేకపోతే నీకు జ్ఞానం పెరగదు. ఆ జ్ఞానం పెరగాలి అంటే ఆ గురువు చెప్పిన మాటల మీద, గురువు మీద భక్తి ఉండాలి. విన్నంత మాత్రాన ఎన్నో ప్రవచనాలు విన్నాం మనం ఎన్నాళ్ళు, ఇప్పుడు కూడా వింటూనే ఉన్నాం. విన్నంత మాత్రాన జ్ఞానం పెరగదండి. విన్నది ఆచరణలో పెట్టుకోగలిగినప్పుడే నీకు జ్ఞానం పెరుగుతుంది. ఇదే మనం గురువుకి ఇచ్చే గురుదక్షిణ. అంటే మనం వినేస్తే కుదరదు, అది జీవితంలో ఆచరించాలి. ఇప్పుడు గురువు ఆత్మవే నువ్వు అన్నాడు. ఆ క్షణం నుంచి మనం భగవంతుడిలాగా ఉండడానికి ప్రయత్నించాలి. మరి భగవంతుడిలా ఉండాలి అంటే నువ్వు ముందు భగవంతుడు మనకేమిస్తున్నాడు అన్నది నువ్వు అర్థం చేసుకుంటే, అన్నీ భగవంతుడే ఇస్తున్నాడు అన్నది నీకు అర్థమైతే, మరి అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నేను భగవంతుడిలాగా అన్నీ ఇవ్వగలిగే శక్తి లేకపోయినా నాకు ఇవ్వగలిగే శక్తి ఉన్నంత వరకు నేను ఇవ్వాలి అనే ఆలోచన మనలోకి వచ్చినప్పుడు, ఇవ్వలేకపోతే మరి నేను ఇవ్వలేకపోతే ఊరుకోవాలి, కానీ మొదటి వాడికి నష్టం కష్టం కలిగించకూడదు అని మనం ఆలోచన పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు మనల్ని మెచ్చుకునే శీలం అలవాటు అవుతుంది. మనం ఎప్పుడూ కూడా ప్రాపంచికంగా లెక్కేస్తాం. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి, వీళ్ళకంటే ఎక్కువ ఉండాలి. కానీ ఆధ్యాత్మిక మార్గంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచంలో ఎక్కువ ఉండడం కాదు, భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళం అవ్వాలంటే గురువు చెప్పిన విషయాలని నేను ఆచరణలో పెట్టుకుంటేనే భగవంతుడి దృష్టిలో నేను గొప్పవాడిని అవుతాను అని మనం తెలుసుకోవాలి. శిష్యుడికి యోగ్యత ఎప్పుడు అంటే శిక్షణ పొందడానికి అర్హత ఉన్నప్పుడే. అంటే గురువు చెప్పినవి ఆచరణలో పెట్టుకుంటే నువ్వు శిష్యుడిగా ఎదిగినట్లు, అది నీకు యోగ్యత. నువ్వు శిష్యుడు అయ్యావంటే శిక్షణకు రెడీగా ఉన్నట్లే అని నాకు నేనుగా అనుకోవాలి. నేను పత్రిగారి శిష్యురాలని అనిపించుకోవాలి అనుకునేదాన్ని. ఇప్పుడు కూడా నాకు ఆయన గురువులా కాదు, పత్రిగారికి తగిన శిష్యురాలని అనిపించుకోవాలి అనే పట్టుదల ఉండేది. అలాగే ప్రతి శిష్యుడు కూడా నా గురువు చెప్పింది నేను ఆచరణలో పెట్టుకుని గురువుకు తగ్గ శిష్యుడిని అని మనకి మనంగా శిక్షణను ఇచ్చుకోవాలి. ఈ శిక్షణ నీకు నువ్వు ఇచ్చుకునేదే కానీ ఎవరు నిన్ను కూర్చోబెట్టి శిక్షణ ఇవ్వరు. విశ్వాసం లేని విద్య విశిష్టత కాదు అన్నారు మహాత్ములు. నీకు గురువు మీద విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు నేర్చుకున్న విద్య విశిష్టత పొందుతుంది. ఆ గురువు మీద విశ్వాసమే లేకుండా ఆయన ఏదో చెప్తాడులే, పూజలు వద్దన్నాడు, మరి పూజలు వద్దంటే మా పూర్వీకులు ఎందుకు చేశారు అనే డౌట్ నీలో ఉన్నప్పుడు నువ్వు పూర్తిగా 100కి 100% గురువుకి శరణాగతి కాలేవు. ఈ విద్య సంపూర్ణంగా నేర్చుకోలేవు. నీకు అసంపూర్ణంగానే అర్థమవుతుంది. ఎందుకంటే బయట భావాలను వదలలేకపోతున్నావు. అందుకే విశ్వాసం లేని విద్య విశిష్టత కాదు. అందువలన నాస్తికులకు ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బోధించాలని ప్రయత్నించవద్దు అని మన మహాత్ములు చెప్తారు. దేవుడే లేడు అని వాదించే నాస్తికులకి
మరి వాళ్ళకి నువ్వు ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్పడం వల్ల మనం ఎందుకు పనికి రాకుండా వాళ్ళు ఇంకా హేళన చేస్తూ ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళకి నాస్తికులకి ఎప్పుడూ ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్పడానికి ప్రయత్నించవద్దు అని చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడు చెప్తాడు, బలహీనులకి హస్తగతమైనందువలన యోగము నశించిపోయింది. ఎప్పుడు నశించింది ఈ భారతదేశంలో యోగ శక్తము అంటే? బలహీనులు పరిపాలనా పరులయ్యి మరి దీనికి అర్థం తెలియక ఈ ఆధ్యాత్మిక విద్యకి బ్రహ్మ విద్యకి అర్థం తెలియని నాస్తికవాదులందరూ పరిపాలనా పరులైనప్పుడు ఈ యోగము అభ్యసించే వారిని బాధలు పెట్టి మరి వాళ్ళని కొన్ని చోట్లయితే ఇలాంటి యోగుల్ని చంపించేశారు కూడా ఆనాడు. మరి అలాంటి వాళ్ళ చేతుల్లో హస్తగతమైకి ఇక్కడ యోగమే నశించిపోయింది కలియుగంలో. మరి ఇలాంటి వాళ్ళకి ఇంకా భగవంతుడు కృప ఎప్పుడు జరుగుతుంది? అందుకే ఈరోజు పత్రికారు భూమి మీదకి అవతరించి ఈ నశించిపోయిన యోగ విద్యని మళ్ళా ప్రజ్వరిల్ల చేస్తున్నాడు ఆయన. మరి ఎంతమంది శిష్యులను తయారు చేసి ఈరోజు పిరమిడ్ మాస్టర్లు ఆత్మే, మనం ఆత్మస్వరూపులమి అని మరిచిపోయిన సత్యాన్ని, కనుమరుగైపోయిన సత్యాన్ని ఎలుగెత్తి చాటాడు. అందుకే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు మీద భక్తి, ఆయన మాటల మీద విశ్వాసం ఉంచినప్పుడు ఈ విద్యని చాలా అద్భుతంగా నేర్చుకుంటాం. మనం చాలా శ్రద్ధగా నేర్చుకుంటాం. ఫస్ట్ శిష్యుడికి ఉండవలసింది శ్రద్ధ. అందుకే అంటారు మహాత్ములు, శ్రవణానికి శ్రద్ధ ఉండాలి, మననానికి భక్తి ఉండాలి. నువ్వు శ్రద్ధగా గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు పదే పదే మననం చేస్తే భగవంతుడి గురించి నీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే, ఫస్ట్ గురువు నువ్వు ఆత్మస్వరూపానివి అన్నాడు. ఆ తరువాత తత్వమసి, అందరూ అదే, అందరూ ఆత్మస్వరూపులే. అంటే దేహాలన్నీ నశించేవే కానీ అంతర్యామి అయిన ఆ ఆత్మ నశించేది కాదు. సృష్టి అంతా ఆత్మమయమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఇవన్నీ నువ్వు నేర్చుకుని అవగాహన పొందినప్పుడు అప్పుడు నీకు భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. మనం చూడండి, ఈ పంచభూతాల ద్వారా, ఈ ప్రకృతి ద్వారా మన జీవన విధానం సాఫీగా సాగడానికి ఎంత అద్భుతాలు సృష్టించి ఇచ్చాడో భగవంతుడు అన్నప్పుడు మనకి భగవంతుడి మీద ఎంతో భక్తి కుదురుతుంది. మనం చెప్పుకున్నాం, చిన్న సాయం చేస్తేనే కృతజ్ఞతాభావంతో ఉంటాం కదా. మరి అలాంటిది మనం కోరినా కోరకపోయినా సృష్టిలో సమస్త జీవులు సుఖంగా బతకడానికి మరి ఎన్ని సృష్టించి భూమి మీద పెట్టాడు మనం ఒక్కసారి ఆలోచిస్తే. కానీ అన్ని జన్మలు భగవంతుని తెలుసుకోలేని జన్మలు, ఒక్క మానవ జన్మలోనే పరమాత్మని తెలుసుకునే అవకాశం ఉంది. కానీ మనం మాయకి వశమై మర్చిపోయిన మనకి సద్గురువులు వచ్చి మరి అజ్ఞానం అనే నిద్రలో నిద్రిస్తున్న మనని మరి జ్ఞానం అనే వెలుతురుతో మేల్కొల్పాడు. చూడండి, కొంతమంది పడుకున్న సూర్యోదయం అయినప్పుడు లేచిపోతారు. అట్లాగే పూర్వం కూడా పెద్దలు బారెడు పొద్దెక్కింది ఇంకా లేకవా అని కూడా అడిగేవారు. మనం కూడా ఇన్ని జన్మలు అజ్ఞానం అనే నిద్రలోనే ఉన్నాం. కానీ గురువు గారు వచ్చాక జ్ఞానం అనే సూర్యుడు అందరి హృదయాల్లోనే వెలిగించారు ఆయన. మనం మెలకు తెచ్చుకున్నాం ఇప్పుడు. నిజమే కదా, మానవ జన్మ గొప్పతనం ఇదా? ఎందుకు మానవ జన్మ తెచ్చుకుంటామా? ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనో గురువు వస్తాడా? మరి ఆత్మ గురించి తెలుసుకున్నాం, పరమాత్మ గురించి తెలుసుకున్నాం. ఈ విద్యను నేర్చుకోవాలని ఇంకా 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 అధ్యయనం చేస్తూనే ఉన్నాం. ఇది ఎండవలేదు. ఎందుకంటే ఎన్నో జన్మల అజ్ఞానంతో ఎన్నో కర్మలు చేసి ఆ కర్మలన్నీ మన ఖాతాలో పెట్టుకున్నాం.
అందుకే ఎంతగా జ్ఞానం పెంచుకుంటే అంతగా కర్మలు దగ్ధమవుతాయి. ఎందుకు అంటే, ఒకటి మన కర్మలను దగ్ధం చేసుకోవాలి. 2 దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని దర్శించుకోగలగాలి. మరి దానికి ఒక కండిషను. కర్మ దగ్ధమైతే కానీ మనసు ప్యూరిటీ అవ్వదు. ఆ ప్యూరిటీ అయితే కానీ వెనకాతల ఉన్న ఆత్మ దర్శనం కాదు. ఒకటి దగ్ధం చేసుకోవాలి, 2 కొత్త కర్మలు చెయ్యకుండాను ఉండాలి. మరి ఇవన్నీ మనకి తెలుసుకుంటూ ఇంకా ఇంకా మనం అధ్యయనం చేసగలిగే శక్తి ఎవరికి వస్తుంది అంటే, భగవంతుడి మీద, గురువు మీద భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆత్మవిద్య, బ్రహ్మవిద్య అర్థమవుతుంది. మరి ఇలా తెలుసుకున్న వాళ్ళు ప్రపంచకంలో జీవన విధానం ఎలా ఉండాలి అంటే, సత్శీలము అంటే, సత్శీలం అంటే భగవంతుడు మెచ్చే శీలము. మరి జ్ఞాన మార్గం పొందేవాడు ఎప్పటికప్పుడు నేను తప్పు చేస్తున్నానా, అబద్ధం ఆడుతున్నానా, దొంగతనం చేస్తున్నానా, ఎవరిదైనా తెలుసో తెలియకో తీసుకుంటున్నానా, ఇలా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. మరి అలా ఉండకపోతే మన శీలం సత్శీలం కాకపోతే మళ్ళా ఒక కర్మ అవుతుంది. మరి ఈ ఆత్మవిద్య, బ్రహ్మవిద్య ఎవరైతే అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకుని పక్కవాడికి బోధిస్తారో వాళ్ళకి నేను విధేయుడనై ఉంటాను అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఈ కలియుగంలో మరి ఆత్మవిద్య, బ్రహ్మవిద్య మొట్టమొదటి పెట్టిందే కృష్ణుడు భగవద్గీత ద్వారా. ప్రతి అధ్యాయం వెనకతలా ఉంటుంది, చదవండి. ఇది ఆత్మవిద్య, బ్రహ్మవిద్య, ఉపనిషత్తు సారము అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ 2 నేర్చుకుంటూ ఆచరిస్తూ పక్కవాడి చేత ఆచరింప చేస్తాడో వాడికి నేను విధేయుడనై ఉంటాను అని, అంటే మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు, మన వెంట ఉంటాడు, మన జంట ఉంటాడు. మరి భగవంతుడు మనని కాపాడేది మనం ఆయన గురించి తెలుసుకుని, అర్థం చేసుకుని, ఆచరించి పక్కవాడికి బోధిస్తున్నప్పుడు వారికి నేను విధేయుడనై ఉంటాను అని చెప్పాడు. అదే మరి ఉపనిషత్తుల్లో నువ్వు ధర్మాన్ని ఆచరించగలిగితే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని. ఏమిటి మన ధర్మము అంటే, ఈ మానవ జన్మ తీసుకున్నదే ఆత్మవిద్య, బ్రహ్మవిద్య నేర్చుకుని మనం ఆచరించి పక్కవాళ్ళ చేత ఆచరింప చెయ్యడానికే మానవ జన్మ ఉంది అని మనం అర్థం చేసుకున్నాం. నిజమైన మానవ జన్మని సార్థకత చేసుకున్న వాళ్ళని మనమేనండి. మనం ఆచరిస్తున్నాం, పక్కవాడి చేత ఆచరింప చేస్తున్నాము, భగవంతుడికి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. మరి నిజంగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడూ మనము ఆనంద స్థితిలోనే ఉంటాం. కానీ మధ్యలో ఆనంద స్వరూపులమైన మనం గమనించండి, నేను ఆత్మని అనుకుంటే ఆనంద స్వరూపమే మనం. కానీ నేను దేహము అనుకున్నప్పుడు దుఃఖం మొదలవుతుంది. మరి ఆనంద స్వరూపుడిగా భూమి మీదకి వచ్చిన మనము మరి ఎందుకు దుఃఖం, ఎందుకు మన స్వరూపం ఆనంద స్వరూపం అంటున్నారు, మరి ఎందుకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం? మరి చెప్తున్నారు, మానవుడు అంటే తెలుసుకుంటున్నాం గురువు దగ్గర, నువ్వు ఆత్మవి నేను ఆత్మని అని. మరి ఆనంద స్వయం ఆత్మస్వరూపం కదా, మరి ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? నిత్యము ఎందుకు ఆనందంగా లేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం? ఇది కారణం ఏంటంటే వాసనలు. వాసనలు ఏమిటి అంటే, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. నేను దేహం అనుకుంటూ మధ్యలో మాయకు వసిపోతున్నాం. ఈ మాయ వల్లే ఆనంద స్వరూపమైన మనము దుఃఖంలో కూరుకుపోతున్నాం. దేహం నేను అనే భ్రాంతిలోకి వచ్చేస్తున్నాం మాయ వల్ల. ఈ భూమి మీద భగవంతుడు సృష్టించిన మాయ
ఎంతగా దిగజారుస్తుందో మాయకు వశమైనప్పుడు మనము ఈ విద్యను నేర్చుకుంటూ పరమాత్మ వైపు పయనమవుతున్నప్పుడు మధ్యలో మధ్యలో మనల్ని పరీక్షించడానికి మాయను పంపుతాడు మన మీద. ఆ క్షణం మళ్ళా మాయకు వశమై నేను దేహము అనుకుంటాం. నేను దేహము అనుకోగానే బంధాలన్నీ గుర్తొస్తాయి, బాధ్యతలన్నీ గుర్తొస్తాయి. మళ్ళా మనం దుఃఖం, ఆ దుఃఖంలో మునిగిపోతున్నాం. అది ఫస్ట్ లోపం. ఇక 2 లోకవాసన. ఏ పని చెయ్యాలన్నా లోకం ఏమనుకుంటుందని లోకుల కోసం ఆలోచిస్తున్నాం. ఇది లోకవాసన. లేదా లోకంలో చూసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇలా సుఖపడుతున్నారు, వీళ్ళు అలా సుఖపడుతున్నారు, వాళ్ళకి మేడలున్నాయి, కార్లున్నాయి, నాకు లేవు. కానీ గురువుగారు చెప్పారు, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుని వచ్చావు. ఈ మాట పదే పదే ఎరుకలో ఉన్నప్పుడు మన కంటే గొప్పవాళ్ళని చూసినప్పుడు మన బుద్ధి చంచలం అవ్వదు. వెంటనే ఈ చంచల బుద్ధి నిశ్చలం అయిపోతుంది. నిజమే కదా, నేను అక్కడ ఇలా ఉండాలి, ఇలా బతకాలని నిర్ణయించుకుని వచ్చి నేను లోకాన్ని చూస్తూ మరి లోకేశుడి దగ్గర ఏదైతే ఒప్పుకుని వచ్చానో అది మర్చిపోతున్నాను. నేను ఇలా ఉండే జ్ఞానం పొందాలనుకున్నాను కాబట్టి నా జీవితం నాకు తృప్తిగా ఉంది, నేను ఇలాగే ఉంటాను అని ఆ లోకవాసనను కూడా దాటగలం. ఇక శాస్త్రవాసన. ఎందుకు అంటే ఎన్నో రకాలుగా చదివేస్తాం, మనకన్నీ తెలిసిపోయాయి అనుకుంటాం. ఆ తెలిసిపోయే చదువుతో ఎంతవరకు శాస్త్రాలు నీకు ఉపయోగపడతాయంటే, నీకు ఆత్మ విద్య, బ్రహ్మ విద్య చెప్పే గురువు వచ్చే వరకు గురువు చెప్పిన శాస్త్రాలను చదువుతూ ఆత్మదర్శనం అయ్యే వరకే శాస్త్రాలు. అవి అయ్యాక ఇంకా శాస్త్రాలు అవసరం లేదు. శాస్త్రాలు నువ్వు పట్టుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అందుకే బుద్ధుడు చెప్తాడు, నదిని దాటడానికి నావ కావాలి, కానీ నదిని దాటాక నావ అవసరం లేదు. అలాగే నీకు ఆత్మదర్శనం కలిగే వరకే శాస్త్రాలు, కానీ కలిగాక ఇంకా శాస్త్రాలతో పని లేదు. నువ్వు ఆత్మవని నువ్వు అనుభూతి చెందినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. ఇంకా శాస్త్రాల అవసరం లేదు, దాన్ని కూడా వదిలేయాలి. అందుకే ముక్తోపనిషత్తులో రాముడు ఆంజనేయ స్వామికి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని ఉపనిషత్తులు చదువు, నీకు ఆత్మానుభూతి వచ్చే వరకు ఇంకా సర్వం కల్విదం బ్రహ్మమయం అని నీకు అనుభూతి కలిగిన రోజున అన్నీ వదిలేసి నువ్వు ఆ అనుభూతిలో ఉండు, నువ్వు దైవంగా ఉండు అని చెప్పడం జరిగింది. ఏదైనా ఈ విద్య నేర్చుకున్నప్పుడు పరమాత్మ మీద, గురువు మీద అచంచలమైన భక్తి ఉన్నప్పుడే ఆధ్యాత్మికలో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి పురోగమనం పొందుతావు. మధ్య మధ్యలో అనుమానం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతావు. ఈ విద్య ఎప్పుడూ కూడా ప్రాపంచక జీవితంలో సచ్చరిత్ర, సత్శీలము ఉండాలి. సరి అయిన నడవడిక. ఏషన్ మాత్రము ఆశ ఉంటే ఆశయాన్ని సాధించలేవు. మనం భూమి మీదకి వచ్చింది దేనికే అని అర్థమైంది. మధ్యలో మాయకి వశమే కోరికలు పుడుతూ ఉంటాయి. కానీ వెంటనే గురువు గారి మాటలు గుర్తు తెచ్చుకోవాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని గురువు చెప్పాడు. వస్తుంటే వద్దనకు, లేని దానికోసం బాధపడకు అని చెప్తూనే ఉన్నారు. మరి ఇవి 2 ఆత్మవిద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అంటే ముందు గురువు మీద భక్తి, గురువు మాట మీద విశ్వాసము, ఈ 2 నీకున్న రోజున త్రికరణ శుద్ధిగా భగవంతుడిని భక్తిగా పెంచుకుంటే. ఎందుకు భక్తి ఉండాలి? ఎంత అద్భుతమైన సృష్టిని మనకు సృష్టించి ఏ కష్టపడకుండా అనుభవిస్తూ ఉన్నాం. ఈ విద్య నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చామని మనం గురువు ద్వారా తెలుసుకున్నాక మన దృష్టి దీని మీద ఉండాలి, కానీ పరాయి విషయాల మీద దృష్టి ఉండకూడదు. ఆత్మ మీద దృష్టి ఉన్నవాడు ఈ 2 విద్యలు చక్కగా అధ్యయనం చేయగలుగుతాడు. ప్రపంచం మీద దృష్టి ఉన్నవాడు ఒక అడుగు ఇందులో, ఒక అడుగు అందులో వేస్తూ సాధించవలసిన టైంలో ఏమీ సాధించలేడు. అందుకే ప్రతి ఒక్క శిష్యుడు కూడా గురువు మీద, భగవంతుడి మీద
అపారమైన భక్తిని పెంచుకుంటే ఈ విద్య చాలా తొందరగా నేర్చుకోగలుగుతాం. అది నేర్చుకోవాలి కూడా. కర్మలు దగ్ధం చేసుకోవాలన్నా ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఉండాలి. ఆ జ్ఞానం పొందాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. కర్మ ఉన్నంతసేపు దుఃఖమే. కర్మ పోగొట్టుకునే మార్గం జ్ఞానం పొందడమే. ఈ జ్ఞానం పొందాలి అంటే గురువు దగ్గర మనం ఇవన్నీ ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య నేర్చుకోవాలి. దానికి మనకు భక్తి, శ్రద్ధ రెండు ఉండాలి. మాట మీద విశ్వాసం ఉండాలి. గురువు చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు విశ్వసిస్తేనే ఆచరణలో పెట్టుకోగలవు. విశ్వసించకపోతే ఆచరణలో పెట్టుకోలేము. మరి ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ ముందుకి ఎదగాలి, సాగాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.